Hi friends, welcome back to the channel. TGPSC డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ మరియు గెజిటెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్ 1 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 24 వేకెన్సీస్ కోసం రిలీజ్ చేశారు. ఈ వీడియోలో మనం వేకెన్సీస్, ఎలిజిబిలిటీ, ఏజ్ లిమిట్, అప్లికేషన్ ఫీ, ఎగ్జామ్ ప్యాటర్న్, సెలక్షన్ ప్రాసెస్ మరియు ఇంపార్టెంట్ డేట్స్ అన్నీ కంప్లీట్గా తెలుగులో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. ఆన్లైన్ అప్లికేషన్స్ 12th జూన్ నుండి స్టార్ట్ అయ్యాయి. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 19th జూన్ 2026 సాయంత్రం 5 o'clock వరకు ఉంటుంది. హాల్ టికెట్స్ ఎగ్జామ్కి 1 week ముందు నుండి అవైలబుల్ ఉంటాయి. ఎగ్జామ్ టెరటివ్గా అక్టోబర్ 2026లో కండక్ట్ చేయడానికి ప్లాన్ చేశారు. లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా ముందుగా అప్లై చేయడం బెటర్. ఇప్పుడు వేకెన్సీస్ గురించి చూద్దాం. టోటల్ వేకెన్సీస్ 24 ఉన్నాయి. మల్టీ జోన్ 1లో 10 వేకెన్సీస్ ఉన్నాయి. మల్టీ జోన్ 2లో 14 వేకెన్సీస్ ఉన్నాయి. కేటగిరీ వైజ్గా ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీఏ, పీసీబీ, పీసీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు పీహెచ్ రిజర్వేషన్స్ నోటిఫికేషన్ ప్రకారం అలోకేట్ చేశారు. డీటెయిల్ రిజర్వేషన్ బ్రేకప్ కోసం అఫీషియల్ నోటిఫికేషన్ చూడండి. ఈ వేకెన్సీస్ 2 మల్టీ జోన్స్లో డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు మల్టీ జోన్ 1లో ఏ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, మల్టీ జోన్ 2లో ఏ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి అనేసి. సో మీ డిస్ట్రిక్ట్లో ఏ జోన్ కిందకి వస్తుందో చూసుకొని అప్లై చేయండి. ఇప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాం. క్వాలిఫికేషన్ అనేది యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే బీఎడ్ అడ్మిషన్కి ఎలిజిబుల్ అయ్యే సబ్జెక్ట్స్ ఉండాలి. దాంతోపాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలో మినిమం 55 మార్క్స్ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి మినిమం 50 మార్క్స్ సరిపోతాయి. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ డిగ్రీ యాక్సెప్ట్ చేస్తారు, కానీ యూజీసీ, ఏఐసిటిఈ లేదా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో రికగ్నిషన్ ఉండాలి. ఈక్వివలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ విషయంలో ఎక్స్పర్ట్స్ కమిటీ ఫైనల్ డిసిషన్ తీసుకుంటుంది. ఇప్పుడు ఏజ్ లిమిట్ గురించి చూద్దాం. మినిమం ఏజ్ వచ్చేసి 18 years ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ 44 years. అది 1st July 2026 నుంచి కన్సిడర్ చేస్తారు. 18 years కన్నా తక్కువ వయసు ఉన్న క్యాండిడేట్స్ ఎలిజిబుల్ కారు. 61 years ఏజ్ క్రాస్ అయిన క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్ కారు. ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే ఎస్సీ, ఎస్సీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 years. తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సర్వీస్ లెంత్ ప్రకారం మ్యాక్సిమం 5 years. ఎక్స్ సర్వీస్ మెన్ మరియు ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్స్కి 3 years ప్లస్ సర్వీస్ రెండెడ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో చూద్దాం. అప్లికేషన్స్ అన్ని ఆన్లైన్ మోడ్లో మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. ముందుగా అఫీషియల్ వెబ్సైట్ www.tgpsc.gov.in విజిట్ చేయండి. 1 time రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయండి. తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయండి. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, ఫోటోగ్రాఫ్ మరియు సిగ్నేచర్ అప్లోడ్ చేయండి. అప్లికేషన్ ఫీ పే చేసి డీటెయిల్స్ వెరిఫై చేయండి. ఫైనల్ సబ్మిషన్ తర్వాత అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసి ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం సేవ్ చేసుకోండి. ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ గురించి చూద్దాం. ఓసీ మరియు బీసీ క్యాండిడేట్స్కి 1000 అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ మరియు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ 500 అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ పే చేయాలి. ఎగ్జామినేషన్ ఫీ 120 రూపీస్ ఉంటుంది. కానీ అన్ఎంప్లాయిడ్ క్యాండిడేట్స్ ఎగ్జామినేషన్ ఫీ నుండి ఎగ్జామ్ట్ చేశారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రం ప్రిస్క్రైబ్డ్ ఎగ్జామినేషన్ ఫీ పే చేయాలి. అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు కరెక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ మరియు ఈమెయిల్ యాక్టివ్గా మెయింటైన్ చేయండి. నోటిఫికేషన్ని కంప్లీట్గా చదివి అప్లై చేయండి. ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్ ఉంటుంది. 150 క్వశ్చన్స్ ఉంటాయి పేపర్ 1లో. 150 మార్క్స్ కూడా ఉంటాయి. డ్యూరేషన్ వచ్చేసి 150 minutes. పేపర్ 2లో 2 పార్ట్స్ ఉంటాయి. పార్ట్ ఏ బేసిక్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ 75 క్వశ్చన్స్ ఉంటాయి. 150 మార్క్స్. పార్ట్ బి వచ్చేసి ఎడ్యుకేషనల్ లీడర్షిప్, అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ 75 క్వశ్చన్స్ ఉంటాయి. 150 మార్క్స్. ఓవరాల్గా 300 క్వశ్చన్స్, 450 మార్క్స్. ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. ఎగ్జామ్ ఇంగ్లీష్ మరియు తెలుగు 2 భాషల్లో కండక్ట్ చేస్తారు. ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ గురించి చూద్దాం. ఫస్ట్ స్టేజ్ రిటర్న్ ఎగ్జామినేషన్. ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ టైప్లో సిబిఆర్టీ లేదా ఓఎంఆర్ బేస్డ్గా కండక్ట్ చేస్తారు.
టోటల్ మార్క్స్ వచ్చేసి 450. తర్వాత మార్క్స్ని బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. కేటగిరీ వైజ్ రిజర్వేషన్ అప్లై చేస్తారు. ఫైనల్ సెలెక్షన్ మెరిట్ ఆర్డర్ ప్రకారం మల్టీజోన్ వేకెన్సీస్ ఆధారంగా ఉంటుంది. తర్వాత ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ మరియు ఎలిజిబిలిటీ వెరిఫికేషన్ కండక్ట్ చేస్తారు. క్వాలిఫైయింగ్ మార్క్స్ విషయానికి వస్తే ఓసీ, ఈడబ్ల్యూఎస్ మరియు స్పోర్ట్స్ పర్సన్కి 40%, బీసీ క్యాండిడేట్స్కి 35%, ఎస్సీ, ఎస్టీ మరియు పీహెచ్ క్యాండిడేట్స్కి 30%. కానీ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చినా సరిపోదు. ఫైనల్ సెలెక్షన్ మెరిట్ మరియు వేకెన్సీస్ ఆధారంగా ఉంటుంది. ఇవి టీజీపీఎస్సీ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ మరియు గెజిటెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్ 1 నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు. అప్లై చేసే ముందు అఫీషియల్ నోటిఫికేషన్ని తప్పకుండా చదవండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.